మేమిక్కడ జ్యోతిష్యం గురించి మా దగ్గరికి ఎందుకు వస్తారండి సార్? ఏదైనా రెమెడీ కావాలి, మా అమ్మాయికి పెళ్ళైతే లేదు సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఎందుకు కావట్లేదు? ఎందుకు కావటం లేదు? మా అబ్బాయి ఇలా అవుతుండు సార్, ఇలా ఎందుకు అవుతుండు? అలాంటప్పుడు ఆయన కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళి ఆయన పూర్వజన్మలు ఏదో అనుభవిస్తుండు కాబట్టి ఆయనకి ఏ దోషం ఉంది, కుజదోషం ఉందా లేకుంటే ఇంకేదన్నా దోషం ఉందా అది తెలుసుకొని దానికి రెమెడీ చెప్పి చేసి పంపిస్తామండి. అందరూ చేస్తుంటారుగా, శ్రీధర్ గారు ఏంటి ప్రత్యేకంగా? నేను ప్రత్యేకించి కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఏంటంటారు రకాలంటే? దాంట్లో రకాలు అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలామందికి ఏటీఎం లెక్క అయిపోయిందండి. అంటే జస్ట్ ఇది వాటర్ బాటిల్ కావాలనుకోండి, జస్ట్ ఇట్లా ఫోన్పే కొట్టి టక్కని వాటర్ బాటిల్ వచ్చేస్తుంది. అవును, ఇన్స్టెంట్ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ టైప్. జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టెంట్గా తెలుసుకోవడం, ఏదో చేసేసేయటం అయిపోయిందని అంటాం. అయిపోయిందని. ఓకే ఓకే. అంటే అతని దగ్గరికి పోతారండి, పోయి ఇది కావాలి అది కావాలి అని చెప్పంటే, అమ్మ ఇది నవగ్రహాల పూజ చేసి శనికి తైలాభిషేకం చేయండి, లేకుంటే కుజునికి ఇది చేయండి, అయిపోతుందండి, శ్రీకాళహస్తి వేరండి, అయిపోతుందండి అని చెప్పి చెప్తారు. అది అంతవరకే, అంతే అంతే. కానీ శ్రీధర్ గారు శ్రీకాళహస్తి వేయచ్చిన వాళ్ళు ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి, శ్రీకాళహస్తి వేయచ్చిన వాళ్ళు పరిపూర్ణంగా జ్యోతిషాన్ని మొత్తం పొడగొట్టుకున్న వాళ్ళు ఎవరండి? శ్రీకాళహస్తి చాలా గొప్పదండి. అవును, నేను ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వాయులింగేశ్వరుడు అవును, చాలా గొప్పది. మీరు శ్రీశైలం బాగా వెళ్తారు కదా? నేను ప్రతి శ్రీశైలం అరుణాచలం బాగా తిరుగుతారు. అవునండి, నెలల ఇటొక్కసారి అటొక్కసారి కంపల్సరీ వెళ్ళేస్తా దర్శనానికి. వెళ్ళాలా? జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు అలా కాదండి, అలా కాదా? అలా కాదు. మా గురువు గారు నాకు అక్కడే నేర్పించాడు, ఓకే, అక్కడే నాకు బోధ చేశాడు. కాబట్టి నాకు అది ఒక నెలలో పోకుంటే నేను కూడా ఒక రకంగా టెన్షన్ గురవుతూ ఉంటారు. టెన్షన్ కాదండి, నాకు కూడా ఇది మనసులో పట్టదండి. అంటే మనసులో మనసు ఉండదు. చూడాలి చూడాలి, స్వామివారిని చూడాలి చూడాలి, ఈశ్వరుణ్ణి చూడాలి, అమ్మవారిని చూడాలి అనే తపన. శ్రీధర్ గారు, చాలామంది రాసుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి అయితే వీళ్ళకి ఇట్లా ఉంటుంది, వీళ్ళకి ఇట్లా ఉంటుంది అని అంటారు. అవునండి. కానీ మీరు ప్రత్యేకంగా రాశి కాదు లగ్నానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్తారు. కారణం ఏంటి? కారణం అంటే ఒకటే కారణం అండి, ఈ రాశులు అనేటి చంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఈ చెప్పే రాసులండి. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం ఉంది. ఓకే, క్రోధినామ సంవత్సరంలో ప్రతి వారు ఎవరిని తప్పుపట్టడం లేదండి. దయచేసి ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలండి, ఎవరిని తప్పుపట్టడం లేదు. ఈ క్రోధినామ సంవత్సరంలో జాతకాలు ప్రతి ఒక్కరూ చెప్తారండి. అవును, రాసులు, వాళ్ళకు ఉన్న ఆదాయం, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు అన్నీ చెప్తారండి. కానీ నాకు తెలిసినంత మట్టుకు నేను నేర్చుకున్న విధానం ప్రకారంగా అంటే నా మట్టుకు నేనే చెప్తున్నా అంతే. అది మొత్తం ప్రపంచానికి సంబంధించి మన దేశానికి సంబంధించి వస్తుందండి. దేశంలో ఒక మానవులు ఒక్కలే లేరు కదండి. ప్రపంచంలో ఉంటాయి, పశుపక్షాదులు ఉంటాయి, చాలా జీవాలు ఉంటాయి, సముద్రంలో జీవించేటి కొన్ని లక్షల జీవులు ఉంటాయి, 3/4 నీళ్ళే ఉన్నాయి. అవును, కాబట్టి మొత్తం ప్రకృతికి సంబంధించింది. మానవాళి ఏ విధంగా, ఈ మానవాళి కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఏ విధంగా మనుగడ ఈ సంవత్సరం సాగుతుంది అనే దాన్ని బట్టి ఈ రాశి ఫలాలు కొనసాగుతాయండి. అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మన మీద 19 నుంచి 20% పడుతుందండి. అందుకనే నేను ఎక్కువ రాసుల మీద ప్రియారిటీ పడకండి, చూడండి తప్పు లేదు, కానీ రాసుల మీద ఆధారపడకండి. లగ్నాన్ని చూసుకొని లగ్నం మీద నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ఇప్పుడు ఒక పంచాంగకర్త దగ్గరికి వెళ్తామండి. అవును, వాళ్ళది పాపం తప్పు లేదండి, పంచాంగం చూస్తారు, మీద 5వ స్థానంలో గురువు ఉన్నాడండి, గురువు నడుస్తుందని చెప్తాడండి. లగ్నం నుంచి చూస్తే అతనికి బుధుడు నడుస్తూ ఉంటాడండి. ఓకే, ఏంటి అంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? గురుడు బుధుడు, నేను అనేది వాళ్ళు ఏం చేస్తారంటే రాసులను బట్టి చూస్తారు, చంద్రుడు ఎక్కడున్నాడా అనే దాన్ని బట్టి చూస్తారు. మేమేం చేస్తామంటే లగ్నం ఎక్కడున్నదాన్ని బట్టి చూస్తాం. ఓకే, మెయిన్ లగ్నం అండి. లగ్నాన్ని బట్టి చూస్తే 100% జాతకంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 వస్తాయండి. లగ్నం బట్టి చూస్తే ఒక ప్రతిభావంతుడైన జ్యోతిష్యుడైతే మాత్రం 3 వస్తాయి. అదే లేదనుకోండి, ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకొని చేయించుకున్నాం అనుకోండి,
పర్వాలేదు, వాళ్ళు కూడా వాళ్ళ దానిలో కూడా చాలా గొప్పోళ్ళు ఉన్నారు, లేరని నేను అంటలేను. ఇప్పుడు ఈ బుధుడు ఉన్నాడు, వాళ్ళకి బుధుడు నడుస్తుండు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి బుధుడు మైనస్. ఓకే. వాళ్ళ గురువు నడిచినా అని చెప్పినా కూడా బుధుడు మైనస్ అయినప్పుడు మైనస్ ఫలితాలే ఇస్తాడు, కానీ ప్లస్ ఫలితాలు ఎట్లా ఇస్తాడండి? కొందరికి ఉంటుందండి, బుధుడు నడిచినా మైనస్ ఇచ్చినా వేరే గ్రహాలు ఒక 2-3 గ్రహాలు చూస్తాయండి, మంచి దృష్టితో చూస్తాయి. ఓకే. అప్పుడు చాలా బాగా జరుగుతుందండి. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క జీవితం అండి. ఒక మనిషికి సంబంధం ఉండదండి. మన 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా అండి? లేవు. ఒక కుటుంబంలో కూడా ఒక జాతకాలు కొన్ని రకాలు ఉండవు. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ సమాన ఆస్తులు పంచుకున్నారు. ముఖేష్ అంబానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, అనిల్ అంబానీ కిందకి దిగిపోయాడు. దానికి కారణం చెప్పండి. మరి ఇద్దరు ఒకటే తండ్రి కడుపున తల్లి కడుపున పుట్టారు కదా. ఏంటంటారు కారణం? అదేనండి, కర్మ. ఓకే, కర్మ అంతే. మీ మాటలో ఎక్కువగా కూడా లగ్నం కర్మ ఇవి 2 కనిపిస్తుంది అంతే. రాశి గురించి ఎక్కడా మీరు మాట్లాడట్లా. రాశిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఏ జ్యోతిష్యుని కూర్చోబెట్టినా రాసుల గురించి మాట్లాడతారు, 12 రాసులు తీసుకొస్తారు. నేను ఒక మాట చెప్తానండి, 100కు 200% చదువుకున్నోళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పువానండి సార్, ఈ రాశి నాది. ఇప్పుడు మీది ఏ రాశి అండి? ఒకవేళ ఒక రాశి ఉన్నది అనుకోండి, ఈ రాశి ప్రకారం మీకు 100% జరుగుతుందా అండి? లేదు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అంటారు, కానీ జరగదు. 10,000 నౌకరిగాడు పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందండి? ఎట్లా అవుతుంది మీరే చెప్పండి. 20,000 జాబ్ చేసుకునేటోడు మనకి పట్టిందల్లా బంగారం ఎలా అవుతుంది? మనకి 20,000 జాబ్ చేసుకుంటే 25,000 ఖర్చే ఉంది, అంటే 5,000 మైనస్ అవుతుంది. ఏదో ఒక మిరాకిల్ జరగాలి. కరెక్ట్. ఆ మిరాకిల్ తెలవాలంటే లగ్నాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే అండి. నేను చెప్పలేదు, జ్యోతిష్యాల చూసే వాళ్ళందరూ కూడా నేను చెప్పలేదండి ఇది. ఓకే. ఇవన్నీ ఫాస్ట్ రెమెడీస్ కోసమని, ఫాస్ట్గా జనాలలోకి వెళ్ళిపోవాలని. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఆ విధంగా జరిగిపోతుంది. కానీ ఏ పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఇలాంటి రాసిన పరాశర మహర్షి కానీ ఇలాంటి జ్యోతిష్యాన్ని మనకు అందించిన మహానుభావులు కానీ లగ్నాన్ని బట్టే చూశారు. వెనకట రాజులు కూడా అంతే, లగ్నాన్ని బట్టే చెప్పించుకుందరు. ఒక జాతకం చూసడం అంటే మామూలు విషయం కాదండి. 10 నిమిషాలలో ఒకటి చెప్పడి వెళ్ళగొట్టడం కాదండి. ఒక జాతకాన్ని మినిమం అర్థం చేసుకోవాలంటే 6 గంటలు టైం పడుతుందండి. ఎందుకంత? 36 కుండలు చూడాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికి నుంచి ఇక్కడికి మారుతూ ఉంటుందని చెప్తారు, అది సరిపోదా? అది సరే, ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈరోజు మంగళవారం అవును అనుకుందాం, ఇప్పుడు రావుకాలం అని వస్తుంది, అవునా? సినిమాలో చూస్తూ ఉంటాం, రావుకాలం నాడు కదలితే ఇది అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవును. అది యమగండం అని ఒకటి వస్తుంది. అవును. ప్రతి పంచాంగంలో చూడండి మీరు, వర్జం, దుర్ముహూర్తం, రావుకాలం, యమగండం, యోగం, కర్ణం ఇలాంటివి ఉంటాయి. అంటే ఇలాంటివి జ్యోతిష్యంలో వీరు పెట్టారా, వీళ్ళు రాశారా, లేకుంటే ఫస్ట్ నుంచే వస్తుంది కదా అండి? ఫస్ట్ నుంచే వస్తుంది అది. ఇప్పుడు మన టెక్నాలజీ ఎప్పుడు డెవలప్ అయిందండి? మినిమం ఒక 20 ఇయర్స్. ఇప్పుడు మన టెక్నాలజీని ఇంకొక 100 ఇయర్స్ వరకు కూడా మన జ్యోతిష శాస్త్రం రాయబడింది. ఎలా రాయబడింది? 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ గ్రహణం వస్తుందని మనం చెప్పగలుగుతున్నాం. అవును. అదే మీ టెక్నాలజీ చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అదేనండి జ్యోతిష్యం అంటే. ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు ఎట్లా నేర్చుకోవాలన్న ఆలోచన కలిగింది మీకు? అది కూడా మా గురువుగారు వాళ్ళేనండి. అది నా పూర్వజన్మ సుకృతమే. చాలా గొప్పవారండి అతను.